హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు వేగవంతమయ్యాయి. 7 ఏళ్లుగా గ్రేటర్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినా పాత బస్తీకి మాత్రం ఆ మోక్షం దక్కలేదు. అయితే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో ఆస్తుల సేకరణ, కూల్చివేత పనులు స్పీడప్ చేశారు అధికారులు. మెట్రో రైలు వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటున్నారు పాత బస్తీ ప్రజలు. పాత బస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు నిర్మించే మెట్రో పనులకు ఆస్తుల సేకరణ పనులు వేగవంతం చేశారు అధికారులు. రోడ్డు వెడల్పు, మెట్రో మార్గంలో ఉన్న బిల్డింగ్లను కూల్చివేస్తున్నారు. ప్రైవేట్ ఆస్తుల సేకరణ కోసం ఇప్పటికే బాధితులకు 212 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అందించారు మెట్రో అధికారులు. ఓల్డ్ సిటీకి మెట్రో వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. थोड़ा डेवलपमेंट भी आएगा बोल के ऐसा थोड़ा मार्केटिंग वगैरह बढ़ेगा करेंगे बोल कर, लेकिन काम बहुत स्लो हो रहा वो हिसाब से. आने के बाद मैं समझता हूँ बहुत अच्छा रहेगा, इसका इफेक्ट होएगा, मार्केट बढ़ेगा, थोड़ा बिजनेस बढ़ेगा एरिया में, ऐसा समझते. एवरी शॉप वाले को 6 लाख रुपीज़ जो दे रहे वही मिल रहा. मेट्रो वालों से मेरी रिक्वेस्ट थी कि जो बिज़नेस कर रहे हैं, जैसा 20 साल हो गए, 15-20 साल हो गए, 25 साल से जो कर रहे उन लोग को शॉप प्रोवाइड करना. वो लोग హైదరాబాద్ పాత బస్తీ వాసులకు మెట్రో కళ సాకారం కానుంది. మెట్రో మొదటి దశలోనే జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఎంజీబీఎస్ వరకే నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో రెండో దశపై ఫోకస్ పెట్టి పనులు స్పీడప్ చేసింది. ముందుగా ఓల్డ్ సిటీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు పొడిగించి 7.5 కిలోమీటర్ల మెట్రోను 2,000 కోట్ల రూపాయలతో విస్తరించేందుకు ప్లాన్ చేసింది రేవంత్ సర్కార్. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో 1100 ఆస్తులు ప్రభావితం అవుతున్నాయని తెలిపారు అధికారులు. ఇప్పటి వరకు 205 మంది తమ ఆస్తులను రోడ్డు విస్తరణ పనుల కోసం ఇచ్చారు. గజానికి 81,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు అధికారులు. ఓల్డ్ సిటీలోని స్కూల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ బిల్డింగ్స్, నివాస స్థలాలు కూల్చివేత పనులు స్పీడ్గా చేశారు అధికారులు. చార్మినార్ కి రోజు వేలాది మంది రావడంతో ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు స్థానికులు. ఈ మార్గంలో మెట్రో పనులు పూర్తయితే ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయని, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియానికి టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఓల్డ్ సిటీలోని సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఫలక్నామాలో మెట్రో స్టేషన్స్ నిర్మించనున్నారు అధికారులు. మెట్రో చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ తగ్గడానికి కానీ చాలా వాటికి చాలా మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆటోలకు కానీ వీటికి కానీ మంచి డిమాండ్ ఉంది ఇక్కడ. అయినా కూడా ఈ మెట్రో కూడా చాలా అవసరం అన్నమాట మాకు ఇక్కడ. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ప్రిన్సెస్ అండ్ గర్ల్స్ స్కూల్ అనేది చాలా రెప్యూటెడ్, మా ఇన్స్టిట్యూషన్స్ చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడి నుంచి రావాలన్నా కూడా కొంచెం ఈ కమ్యూనికేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటప్పుడు హెచ్ఎంఎల్ వల్ల మాకు చాలా అవకాశం ఏంటంటే పురాణి హవేలీ ఇక్కడ మాకు స్టేషన్ ఉంటుంది, ఇక్కడ దిగుతారు, చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అందరూ వచ్చి మా దగ్గర మంచి అడ్మిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. దారుల్ షిఫా నుంచి మొదలెట్టిన తర్వాత ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయిందండి. సో ఇవాళ మాకు ఇక్కడ డిమాలిషన్, మా వాల్ని डिमोलिश చేశారు. ఇక్కడ మా సెక్యూరిటీ రూమ్ కూడా डिमोलिश చేశారు మేడం. मेट्रो जो आ रहा अच्छा है, लेकिन ये ओल्ड सिटी की पूरी रीढ़ की हड्डी टूट जा रही, पूरी कारोबार पूरा मुतासिर हो जा रहा, पूरा डेवलपमेंट होना होता है और 5 साल होना. जो रेंटल है उन लोगों को तो बहुत बड़ा प्रॉब्लम है. जो ओन हाउस है उन लोगों को तो पैसे मिल जा रहे हैं, घरा ले रहे, और रेंटल वालों को 6 लाख रुपए दे रहे हैं, मगर वो 6 लाख रुपए कोई माने नहीं रख रहे. हम 45 ईयर्स का बिजनेस तबाह हो जा रहा हमारा. अभी तो चल रहा, अभी 1-2-4 दिन है टूटने के लिए. रोड बेंडिंग हो रही, ये नाकाफ़ी है, और बड़ा होना रोड और बड़ा करना था, क्योंकि मेट्रो थोड़ा 20 फीट खा लेता, फिर वो जितने की उतनी रोड रहती, उधर भी उतनी रहती, इधर भी उतनी रहती, और काफ़ी जाम रहता. పాత బస్తీ మెట్రో మార్గానికి కేంద్రం నుంచి అనుమతులు వస్తే టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు అధికారులు. 3 నెలల్లో ఆస్తుల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించి 2 ఏళ్లలో మెట్రో పూర్తి చేస్తామంటున్నారు హెచ్ఎంఆర్ అధికారులు.